ఇక అంబటి కస్టడీ బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పట్టాభిపురం నగరంపాలెం పిఎస్ లో కేసుల్ని క్లాష్ చేయాలని అంబటి పిటిషన్ వేశారు. 35(3) BNSS ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోసారి నోటీసులు ఇచ్చి అంబటిని విచారించాలని న్యాయస్థానం. పోలీసు విధులకి ఆటంకం కలిగించిన కేసులో అంబటికి రిమాండ్ విధించారు. ఈ నెల 22 వరకు అంబటికి రిమాండ్ విధించింది కోర్టు. సీఎంని దూషించిన కేసుల్లో మరోసారి అంబటికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. మరోవైపు అంబటి కుటుంబానికి పరామర్శల పరంపర కొనసాగుతోంది. ఇవాళ గుంటూరు వచ్చిన మాజీ హోంమంత్రి తానేటి వనిత అంబటి ఫ్యామిలీని కలిసి ధైర్యం చెప్పారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఆమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆరోపించారు. ఇది పక్కా ప్లాన్తో ఇంటెన్షన్గా చేసిన కుట్ర. అంటే ఈ రోజున రాజకీయంగా బలంగా ఉన్న నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి, వారి ఆస్తుల మీద దాడి చేసే సంస్కృతి. మరి ఈ రోజున ఈ పరిస్థితులు చూస్తుంటే నిజంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అనేది ఎక్కడా కూడా అమలు జరగట్లేదు. వాక్ స్వాతంత్రం లేదండి మనకి. మన ప్రజాస్వామ్యంలో లేమా? ప్రభుత్వం తప్పులు చేస్తుంటే నిలదీసే పరిస్థితి మన దగ్గర లేదా? డీజీపీ కానీ పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థలోని ఏ ఒక్క పోలీసు కానీ పోలీసులా వ్యవహరించట్లేదు. వ్యవహరించే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. టీడీపీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారు. రోజులు ఎప్పుడు ఇలానే ఉండవండి. అధికారం ఎప్పుడు ఎవరికీ శాశ్వతం కాదు. హైకోర్టులో జరిగిన విచారణపై అలాగే అంబటి కేసెస్కు సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇప్పటికే పట్టాపురం కేసులో పీటీ వారెంట్ మీద ఈరోజు అంబటి రాంబాబుని రాజమండ్రి జైలు నుంచి తీసుకువచ్చి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆ కేసులో ఇప్పటికే రిమాండ్ కూడా విధించడం జరిగింది. తిరిగి రాంబాబుని రాజమండ్రి జైలుకి అయితే తరలించారు. మరొక వైపు ఈ 9 రోజుల్లో వివిధ పోలీస్ స్టేషన్లో సీఎంను దూషించిన దాని మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2 కేసులు కూడా ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళినాయి. హైకోర్టులో క్వాష్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా ఏదైతే BNS 35 ప్రకారం ఒక ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి, ముందుగా నోటీసులు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఆ 2 కేసుల్లో మున్ముందు అరెస్టులు ఉండే అవకాశం లేదు. మరొక వైపు పట్టాపురం పోలీస్ స్టేషన్లోనే ఇంకొక 2 కేసులు కూడా పెండింగ్ ఉన్నాయి. పోలీసు విధులకు ఆటంకం కలిస్తూ పోలీస్ స్టేషన్లోనే ఆయన ధర్నా చేశారు గతంలో ఒక కేసు విషయంలో. ఆ కేసు విషయంలోనూ అదేవిధంగా మరొకసారి అక్కడున్న CI గంగా వెంకటేశ్వర్ల మీద వాగ్వేదం జరిగిన కేసులో కూడా ఆయన మీద ఇప్పటికే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ 2 కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ ఒక కేసులో మొత్తం 3 కేసులు, ఒక కేసులో పీటీ వారెంట్ మీద ఆయన కోర్టులో హాజరుపరచడం జరిగింది. దానిలో రిమాండ్ విధించారు. అయితే రేపు బెయిల్ పిటిషన్, ఈరోజు ఏదైతే రిమాండ్ విధించారో ఆ కేసులో రేపు బెయిల్ పిటిషన్ కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దానిలో బెయిల్ ఇస్తారా లేదనేది వేచి చూడాలి. అయితే ఇప్పటికే 9 రోజుల పాటు రిమాండ్లో ఉన్న కేసు ఏదైతే ఉందో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎంను దూషించిన కేసు, ఆ కేసుకు సంబంధించి కస్టడీ పిటిషన్ పోలీసులు కోరి ఉన్నారు. కస్టడీ పిటిషన్ మీద మరికొద్ది సేపట్లోనే మనకి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. కస్టడీకి ఇస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకవేళ కస్టడీ కనుక రిజెక్ట్ అయినట్టయితే వెంటనే బెయిల్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఏ కేసులో అయితే ఇప్పటివరకు రాంబాబు రిమాండ్లో ఉన్నాడో ఆ కేసు ఏం జరగబోతుంది అనేది కూడా మనకి మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద అంబటి రాంబాబుకు సంబంధించి ఇటు హైకోర్టులోను ఇటు గుంటూరు కోర్టులోను చాలా కేసులు కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ముఖ్యంగా ఇవాళ కస్టడీకి ఇస్తారా లేదనేది తెలితే ముఖ్యమైన కేసులు ఏదైతే రిమాండ్ ఉన్నాడో ఆ రిమాండ్లో కూడా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదనేది తెలిపోతుంది. ఏదైతే ఈ రోజు బెయిల్ రిమాండ్ విధించారో దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ మాత్రం రేపు కోర్టు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.